వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. కొన్ని నెలలుగా సార్వత్రిక సమరంలో మునిగిపోయిన బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కూడా పూర్తి కావడంతో ఇక సంస్థాగత మార్పులపై దృష్టి సారించింది. అందులో భాగంగా పార్టీ అధ్యక్షుడి ఎంపికపై కూడా కసరత్తులు ప్రారంభించింది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో చేరడం, ఆయన పదవీ కాలం కూడా ఈ నెలాఖరుకు పూర్తి కావస్తుండటంతో త్వరలోనే పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. అయితే జేపీ నడ్డా తర్వాత పార్టీ అధ్యక్ష పదవి రేసులో తొలుత పలువురి పేర్లు వినిపించాయి. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, మోహన్ లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్ వంటి వారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జరిగింది. అయితే వీరంతా కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరిపోయారు. దీంతో కొత్త అధ్యక్షుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. వీరితో పాటే మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. బిఎల్ సంతోష్ తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీలో అత్యంత ప్రభావవంతమైన నేతగా తావ్డేకు పేరున్నది. అలాగే తెలంగాణకు చెందిన కె లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ ఓబీసీ మోర్చా చీఫ్గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు సొంతం. అలాగే సునీల్ బన్సల్ పేరు కూడా వినిపిస్తున్నది. ఆయన తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. ఎంపీ ఓం మథూర్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. వీరితో పాటు తాజాగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు వినిపిస్తోంది. యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె కూడా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇది నిజమైతే బీజేపీ పార్టీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా స్మృతి ఇరానీ కానుంది. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో అధ్యక్ష ఎంపిక ప్రక్రియను ముగించనున్నారు. మరోవైపు తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష నియామకాలు చేపట్టాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో చేరడంతో ఆయా రాష్ట్రాలలో కొత్త వారిని నియమించాల్సి ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రంలో పార్టీకి ఇటీవలి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో పార్టీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరిని మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. హర్యానా ముఖ్యమంత్రి నాయాబ్ సింగ్ సైని రాష్ట్రంలో పార్టీ సారథిగా కూడా ఉన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిపి జోషి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సామాజిక సమతుల్యత కోసం అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ అధ్యక్షుడు జె కిషన్ రెడ్డి సైతం మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుల్లో పలువురు ఆయా ప్రభుత్వాల్లో చేరిపోయారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించాల్సి ఉంది. పలువురు కొత్తగా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మరికొందరు కేంద్ర మంత్రులకు అవకాశం లభించలేదు. దీంతో పలువురు మాజీ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోవు 10 నెలల్లో దేశంలో 6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో త్వరితగతిన పార్టీలో సంస్థాగత మార్పులను చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి.